ప్రపంచవ్యాప్తంగా అందులో భాగమైనటువంటి భారతదేశ వ్యాప్తంగా రేపు కార్మిక వర్గం తమ పోరాట దీక్షా దినమైన మేడేని 140 మేడేని నిర్వహించుకునేటువంటి సందర్భంలో కార్మిక వర్గం గ్రహించాల్సింది, కార్మిక వర్గం గుర్తించాల్సిన కొన్ని విషయాలు ఈ సందర్భంగా ఉన్నాయి. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు, ఆ విధానాల ఫలితంగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు ఎట్లా కోల్పోతున్నారనే విషయాన్ని అర్థం చేసుకొని తమ హక్కుల్ని నిలబెట్టుకోవడానికి, ఆ హక్కుల్ని కాపాడుకోవడానికి, హక్కుల్ని కొనసాగించుకోవడానికి వీలుగా కార్మిక వర్గం ఐక్యం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండవది, ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల్లో భాగంగా మొత్తం ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో కార్మిక వర్గం ఇవాళ వీధుల్లోకి వచ్చింది. అది గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఇవాళ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక పారిశ్రామిక ప్రాంతాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం తమ హక్కుల కోసం ఇవాళ వీధుల్లోకి వచ్చి సమస్యల పోరాటాలని నిర్వహిస్తున్నటువంటి స్థితి కూడా మనం గ్రహిస్తున్నాం. ప్రధానంగా హర్యానాలో ఉన్నటువంటి పానిపట్ కావచ్చు, అదేవిధంగా ఇవాళ మన గురుగాంలో కావచ్చు, అదేవిధంగా యూపీలో భాగంగా ఉన్నటువంటి మన నోయిడా ప్రాంతంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం ఇవాళ కనీస వేతనాల కోసం, పని గంటల నియంత్రణ కోసం, వాళ్ళకు పని స్థలాల్లో రక్షణ కోసం, వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ కోసం ఇవాళ మొత్తం కార్మిక వర్గం ఐక్యమై వీధుల్లోకి వచ్చి ఇవాళ వాళ్ళు ఉద్యమాలు కొనసాగిస్తున్న స్థితి ఉంది. అట్లా ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఇవాళ కార్మిక వర్గం యొక్క డిమాండ్లని, వాళ్ళ సమస్యలని సానుకూలంగా పరిశీలించి పరిష్కారం చేయడానికి బదులుగా ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు మొత్తం నోయిడా ప్రాంతంలో ఉన్న కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది. ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి ఉక్కుపాదాన్ని మోపుతుంది. అంతేకాదు ఇవాళ దాదాపు 300 మంది కార్మికుల్ని అరెస్టు చేసి వాళ్ళ మీద దేశద్రోహ నేర కేసు, ఉపా చట్టాన్ని ప్రయోగించింది. దీనికి వ్యతిరేకంగా మేము దాన్ని ఐఎఫ్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ రకమైన నిర్బంధాన్ని తక్షణమే మానుకోవాలని చెప్పి అరెస్ట్ అయిన వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇవాళ వాళ్ళ మీద పెట్టిన ఉపా చట్టాన్ని, దేశద్రోహ నేర చట్టాన్ని బేషరతుగా వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ కార్మిక వర్గం పోరాడుతున్నటువంటి కార్మిక వర్గానికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పి ఐఎఫ్టీయు భావిస్తుంది. ఇప్పటికే ఐఎఫ్టీయు అక్కడ జరుగుతున్నటువంటి ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి ముఖ్యంగా నోయిడా ప్రాంతంలో జరుగుతున్నటువంటి కార్మిక ఉద్యమాలకి సంఘీభావంగా ఇవాళ వాళ్ళకి సానుకూలంగా మేము ఇక్కడ ఉద్యమాలు నిర్మించేటువంటి వైపుగా అడుగులు వేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ప్రధానంగా ఈ 140వ మేడే సందర్భంగా ఈ లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా కార్మిక వర్గం మరింత ఐక్యంగా సంఘటితంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రెండవది, 8 గంటల పనిదినాన్ని పరిరక్షించుకోవాలి. ఆ 8 గంటల పనిదినాన్ని కాపాడుకోవడానికి కార్మిక వర్గం ఐక్యంగా సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. కనీస వేతనాలు ఇవాళ కార్మిక వర్గం యొక్క జీవన ప్రమాణాలను పెంపొందించే విధంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను పెంచి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మొత్తం కూడా ఆర్థిక నిపుణులు చెప్పేటువంటి లేదా ఇవాళ మొత్తం కూడా కార్మిక వర్గం ఇవాళ జీవించడానికి వీలుగా వాళ్ళ కనీస వేతనం 30,000 రూపాయలు ఉండాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. పని స్థలాల్లో రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా ఉపాధి ఉద్యోగ భద్రతకి గ్యారంటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకోసం ఈ 140వ మేడే సందర్భంగా ఈ హక్కుల్ని సాధించుకోవడానికి, ఈ డిమాండ్లని పరిష్కరించుకోవడానికి కార్మిక వర్గాన్ని ఉద్యమాల్లోకి సమీకరించేటువంటి వైపుగా, పోరాటాల్లో నిలబెట్టే వైపుగా ఐఎఫ్టీయు ఆ వైపుగా ఆలోచన చేస్తుంది. ఆ వైపుగా తన కార్యాచరణ రూపొందించుకోనికి ముందుకు సాగుతుంది. ఈ 140వ మేడే సందర్భంగా
ఆ రకమైన ప్రతిజ్ఞతో ముందుకు సాగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తూ 140వ మేడే సందర్భంగా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ఈ రాష్ట్ర కార్మిక వర్గానికి విప్లవ జయజయలు పలుకుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఆ విప్లవ జయజయలే కాదు, ఇవాళ మొత్తం కార్మిక వర్గం ఐక్యంగా సంఘటితంగా నిలబడి తమ హక్కులు నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి, పోరాడి సాధించుకున్న చట్టాలని నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. ఇవాళ కార్మిక వర్గ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.